మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని అడిగొప్పల శ్రీ నిదానంపాటి అమ్మవారి జాతర ఈ నెల 23న నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏటా నిర్వహించే జాతరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసారైనా పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని కోరుతున్నారు. ఇక 2 రోజులే సమయం ఉంది. యంత్రాంగం అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. జాతరలో భాగంగా జంతు పనులు జరిగే అవకాశం ఉన్నందున పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చెత్త, జంతు వ్యర్థాలను దూరంగా వేసేలా చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆలయం ప్రాంగణంలో చెత్తను తొలగించేందుకు ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని రప్పించాలి. అమ్మవారి దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతుంది. ఆ సమయంలో చిన్నారులు, వృద్ధులు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలి. వీలుంటే చిన్నారులకు పాలు అందించే విషయాన్ని పరిశీలించాలి. ఎండలు పెరిగాయి, వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కనుక ఆలయ సమీపంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యులను 108 వాహనాన్ని భక్తులకు అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా జాతరకొచ్చే భక్తులు కొందరు ఆలయ సమీపంలోని సాగర్ కాలువలో స్నానాలు చేసేందుకు దిగుతారు. గతంలో ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసుల నిఘా ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ సర్వీసులు పెంచాలి. గతేడాది పిడుగురాళ్ల, మాచర్ల డిపోల నుంచి నామమాత్రంగా ఆర్టీసీ బస్సులను నడిపారు. దీంతో భక్తులు ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడి అధిక ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. ఈసారి బస్సు సర్వీసులు పెంచాలని భక్తులు కోరుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.